10వ అధ్యాయం మార్కు సువార్త 17 నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడా అని సంబోధించి ఆయన ఒక ప్రశ్నను అడుగుతూ ఉంటాడు. చూడండి 17 నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవం నాకు వారసుడగుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు అని అన్నాడు. ఆ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆయన వచ్చి సంబోధిస్తున్నటువంటి మాట ఏంటి? సద్బోధకుడా లేదా సత్పురుషుడా అన్నట్లుగా అక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. సద్బోధకుడా అంటా ఉన్నాడు. అంటే గుడ్ టీచర్. గుడ్ అనేటువంటి మాట ఒక ప్రత్యేకమైనటువంటి పదం యూజ్ చేయబడింది ఆ గుడ్ అనేటువంటి దానికి. అంటే మంచి బోధకుడు అంటే దైవికమైనటువంటి టర్మ్ ఒకటి యూజ్ చేయబడింది. అంటే కొంచెం స్పిరిచువల్ టర్మ్ అనమాట. అది మామూలుగా గుడ్ అంటే మంచి అని కాదు, అంటే మంచిగా బోధించేవాడా అని అట్లా కాదు. ఏమంటారు, కొంచెం స్పిరిచువల్ టర్మ్ అనమాట. కృప అనేది ఉందనుకో, ఎక్కువగా కృప అనేటువంటి పదాన్ని మనం బయట వాడం కదా, దేవునికి సంబంధించి వాడతాం, అవునా? సో అట్లానే ఇక్కడ అంటే ఇంకోటి ఏంటంటే అగాపే, ప్రేమ. సో అగాపే అనేటువంటి మాట కూడా అది దేవునికి సంబంధించి ఎక్కువగా వాడతాం, కానీ బయట అది ఎక్కువ వాడుకలో ఉండదు. అంటే అగాపే ప్రేమ అంటే ఎటువంటి హేతువు లేనటువంటి దేవుని ప్రేమ అని అర్థం. బయట కూడా వాడచ్చు, కానీ బయట ఎక్కువ వాడుకలో ఉండదు. అది దేవునికి సంబంధించి మాత్రమే కనిపెట్టబడినటువంటి మాట అని చెప్పచ్చు, దేవుని ప్రేమకు సంబంధించిన మాట. అలానే కృప అనే మాట కూడా దేవుని యొక్క యాట్రిబ్యూట్ని డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే అది యూజ్ చేసేటువంటి మాట కృప అనేటువంటిది. మిగిలిన సందర్భాలు ఎక్కువ మనం దాన్ని యూజ్ చేయాలి. అట్లాగనే ఇక్కడ మంచి బోధకుడు లేకపోతే ఈ మంచి అనేటువంటి సద్బోధకుడు, గుడ్ టీచర్ అనేటువంటి మాట కూడా సో ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? గుడ్ టీచర్. ఈ గుడ్ అనేటువంటి మాటకు కూడా యూజ్ చేయబడినటువంటి పదాన్ని మనం గమనిస్తే అది ఏం పదం అంటే అది దైవికమైనటువంటి పదం, అంటే దేవునికి సంబంధించినటువంటి పదంగా మనం చూడొచ్చు. కాబట్టి అలాంటి పదాన్ని యూజ్ చేసిన తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను సద్బోధకుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. కొంతమంది సువార్త వ్యతిరేకులు దీన్ని తీసుకొని ఏం చెప్తా ఉంటారంటే, చూసావా ప్రభు అన్నాడు, ఏమన్నాడు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను ఎందుకు సత్పురుషుడు అంటున్నావు అంటే నేను దేవుణ్ణి కాదు అన్నాడు అని చెప్పి కొంతమంది దాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. కానీ అక్కడ మనం గ్రీక్ న్యూ టెస్టిమెంట్ కనుక చూస్తే వండర్ఫుల్గా ఉంది. గ్రీక్ న్యూ టెస్టిమెంట్ కనుక గ్రీక్లో దాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తే కామెడీగా ఉంటుంది, నవ్వుకుంటారు కాబట్టి నేను చదవట్లేదు. గ్రీక్ న్యూ టెస్టిమెంట్లో కనుక చూస్తే పదం, ఆ గ్రీక్ యూసేజ్, ఆ గ్రీక్ సెంటెన్స్ ఫార్మేషను ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్కి తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్కి చాలా భిన్నంగా ఉంది. ఆ మాట దానికి ఎలాంటి అర్థం వస్తుందో తెలుసా? చూడు ఎలాంటి అర్థం వస్తుందో తెలుసా? వై ఆర్ యూ కాలింగ్ మీ గుడ్? ఎందుకు నన్ను మంచి బోధకుడు అని పిలుస్తున్నావు? ఎందుకు నాలో దైవ సంబంధమైనటువంటి మంచిని నువ్వు ఎందుకు చూసావు? ఎలా చూడగలిగావు? నువ్వే అంటున్నావు నన్ను మంచి బోధకుడని. నువ్వేమంటున్నావు? నన్ను మంచి బోధకుడు అంటున్నావు. దైవ సంబంధమైనటువంటి మంచి నీలో ఉంది, దైవ సంబంధమైనటువంటి మహిమ అనుకోవచ్చు, అయితే కృప అనే అర్థం కూడా వస్తుంది ఆ పదానికి. ఈవెన్ కృప అనేటువంటి ఆ పదం కూడా వస్తుంది, అంటే ఆ గ్రూప్ ఆ కోవకు సంబంధించినటువంటి పదం అన్నమాట అది. కృప కలిగిన బోధకుడా అని ఎందుకు అంటున్నావు?
మహిమ కలిగిన బోధకుడా అని ఎందుకు అంటున్నావు? మంచి బోధకుడా అని ఆ దైవికమైన పదాన్ని యూజ్ చేసి నువ్వెందుకు బోధించగలుగుతున్నావు? నువ్వు యూదుడివి కదా, నువ్వు ధర్మశాస్త్రం తెలిసిన వాడివి కదా, నువ్వు ఎవరిని పడితే వారిని ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే సద్బోధకుడని నువ్వు పిలవలేవు, నీ వల్ల కాదు. కానీ నన్ను ఎందుకు పిలుస్తున్నావు? వై ఆర్ యు కాలింగ్ మీ ఏ గుడ్ టీచర్? వై ఆర్ యు ఫైండింగ్ మై టీచింగ్స్ యాజ్ గుడ్? నా బోధలు మంచి బోధలుగా నీకెందుకు అనిపిస్తున్నాయి? ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన ధర్మశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో సో దేవుని లేఖనాలను బాగా ఆసక్తి కలిగి ఉండి దేవుని పైన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తే. మామూలు వ్యక్తి ఏం కాదు, మామూలు వ్యక్తి కాదు. యేసు క్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి బోధలు విన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధలు, ఇవన్నీ దైవికమైన బోధలు. దేవుని దగ్గర నుండి పంపబడితే కానీ, పరలోక రాజ్యము దగ్గర నుండి పంపబడితే కానీ ఎవడు ఇలాంటి బోధలు చెయ్యనేరడు అని ప్రభుని చూస్తూ ఉంటే, ప్రభు మాటలు వింటూ ఉంటే, ప్రభు చేసే కార్యాలని చూస్తూ ఉంటే ఆ వ్యక్తికి అర్థమైపోతూ ఉంది. లేఖనాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఆ వ్యక్తికి అర్థమైపోతూ ఉంది, ఇది పరలోక సంబంధమైన బోధలు ఇవన్నీను. ఇది కేవలం ఒక ప్రవక్త చేసేటువంటి బోధలు లాంటివి కాదు, ఇవి అథారిటీతో వస్తున్నాయి. ప్రవక్త చేసినట్టు చేయట్లేదు. ప్రవక్త ఏం చెప్తా అంటే, ఇదిగో ప్రభు ఇలా చెప్తున్నాడు బాబు అంటాడు, థస్ సెయిత్ ద లార్డ్ అంటాడు, ఇదిగో దేవుని వాక్యము ఏమైనా సెలవిస్తున్నదనగా అంటాడు ప్రవక్త. ఈయన అట్లా చెప్పట్లేదు, ఈయన అధికారంతో చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పే మాటలు మనము డినై చేయలేకపోతా ఉన్నాం. ఎవడు వేలెత్తి చూపించి ఇది తప్పని చెప్పలేకపోతా ఉన్నాడు. యేసు ప్రభు తన నోటితో తను చెప్పినటువంటి ఏ పదాన్ని బట్టి కూడా యేసు ప్రభు మీద నేరారోపణ జరగలేదు. ఏ పదాన్ని బట్టి కూడా జరగలేదు. ఆయన చేసే పరిచర్య విధానాన్ని బట్టి నేరారోపణ తీసుకొచ్చారు. ఇదిగో పలానా మాట అన్నావు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం అది నేరం, నువ్వు దూషిస్తున్నావు, లేకపోతే నువ్వు పలానా తప్పు చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఆ ఆజ్ఞను మీరుతున్నావు కాబట్టి నీకు మరణశిక్ష అని ఎవడు చెప్పలేదు. అట్లాగా ఆయన నోట్లోంచి వచ్చిన ఏ మాటని కూడా ఎవ్వడు మాట్లాడలేకపోతూ ఉండేవారు. అంటే మనందరం అట్లా ఉండాలని మనం చెప్పలేము, ఎందుకంటే మన వల్ల కాదు అది. ఆయన పరలోకం నుండి పంపబడిన వాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఏ మాటని కూడా పట్టుకొని ఆయనను నిందించడానికి అవకాశం లేకుండా ఉండింది. అలా మాట్లాడాడు ఆయన. అంత అథారిటీతో మాట్లాడాడు, అంత స్క్రిప్చురల్ బేసిస్తో మాట్లాడాడు. సొంతంగా పిచ్చిగా మాట్లాడలేదు. లాజికల్గా అని నేను చెప్పట్లేదు, బట్ స్క్రిప్చురల్ బేసిస్ తోటి మాట్లాడాడు. కాబట్టి స్క్రిప్చురల్గా ఆలోచించే వాళ్ళు ఎలాంటి నేరము ఆయన మీద మోపలేకపోయారు. గమాలియేలు అనే ఒక పండితుడు ఉన్నాడు, ధర్మశాస్త్ర పండితుడు. పౌలు ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేశారని చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఆ గమాలియేలు అనేటువంటి పండితుడు ఈ అపోస్తలు ప్రకటించేటువంటి సువార్త ఆయన యొద్దకు తీసుకురాబడి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మనం ఒకవేళ దేవునికే వ్యతిరేకంగా అడ్డగిస్తామేమో, మేబీ వీఆర్ అగేన్స్ట్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుణ్ణే వ్యతిరేకించేటువంటి ప్రమాదంలో మనం పడిపోతామేమో, కాబట్టి మనం వీరిని వదిలేద్దాం అని చెప్పడం జరిగింది. ధర్మశాస్త్ర పరంగా ఎటువంటి మాట మాట్లాడలేని పరిస్థితి అక్కడ ఉన్నిందనమాట. దేనికైనా సరే వాక్యాన్ని వాళ్ళు చూపించి వివరించగలిగిన సామర్థ్యంలో అపోస్తలులు ఉన్నారు,
అలానే ప్రభువు కూడా ఉన్నాడు. ఎటు తిరిగి లాజికల్గా ఆలోచిస్తేనే అంతా కూడా తారుమారవుతుంది. ఎటు తిరిగి లాజికల్గా ఆలోచించే వాళ్ళకే ఈయన మాట్లాడేది వంట పట్టట్లా. ఎటు తిరిగి ఫిలసాఫికల్గా ఆలోచించే వారికి ఈయన మాట్లాడే విషయాలు వంట పట్టట్లా. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు. నా తండ్రి దగ్గర నేర్చుకొనిదే మీరు నా దగ్గరికి రాలేరు అంటాడు. నా తండ్రి ఆకర్షించనిదే మీరు నా దగ్గర రాలేరు అంటాడు. నికోదేముతో ఏమంటాడు? ఒక గాలి ఎటు నుంచి వీస్తూ ఉందో, ఎటువైపు వెళ్ళిపోతూ ఉందో ఆ గాలికి తప్ప ఎవరికి తెలియదు అంటాడు. అంతే రక్షణ కూడా, అంతే నిత్యజీవం కూడా అంటాడు. ఒక వ్యక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా తిరిగి జన్మించనిదే నిత్య జీవానికి పాత్రుడు కాదు అంటాడు. సో నిత్య జీవం అనేటువంటిది క్రియలతో సంబంధం లేదు. నిత్య జీవం అనేటువంటిది కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి విషయము అని చెప్తా ఉంటాడు. మరలా మార్కు సువార్త 8వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఏమంటా ఉంటున్నాడంటే, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించందే నాకు పాత్రుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు అని చెప్తా ఉంటాడు. నిత్యజీవం నాకు కావాలి, ఏం చేయమంటావు చెప్పు, అన్నీ చేస్తానని వచ్చినోడికేమో ఏం చెప్పాడు? గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు బాబు. అలానే నిత్యజీవము నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళడం కాదు, కానీ మర్చిపోయాం, తిరిగి జన్మించనిదే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అని చెప్తాడు. మరలా ఓహో తిరిగి జన్మించందే పరలోక రాజ్యానికి వెళ్ళలేమా? అయితే నాకు అనిపిస్తుంది ఎందుకో అంటారు కొంతమంది కదా. నాకు అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది? నేను రక్షింపబడ్డాను. నాకు అర్థమైపోతుంది నేను దేవుని బిడ్డని అయిపోయాను. నాకు అర్థమైపోతుంది నేను చాలా భక్తిపరురాలుగా ఉన్నాను, చాలా భక్తిగా ఉన్నాను. నాకు అర్థమైపోతుంది బ్రదర్, అమ్మో దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, నన్ను భలే ఆదరించేస్తున్నాడు. అబ్బో నన్ను భలే నిన్న రాత్రి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను భలే ఆదరించాడు. ఇదిగో పలానా జబ్బు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఆదరించాడు, సంతోషం ఇచ్చాడు. నాకు కల కూడా వచ్చింది, అమ్మా నీతో ఉన్నా, నువ్వేం కంగారు పడబాక, నువ్వు నా బిడ్డవి అన్నాడు. సో నాకు ఫీలింగ్ వచ్చేసింది, నాకు ఎందుకో అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? నేను దేవుని బిడ్డనని. నిజమే ప్రభా, నువ్వు చెప్పింది నిజమే. గాలి ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. కాబట్టి ఆ గాలిలాగే నాకు వస్తుంది ఆలోచనలు, మళ్ళీ పోతున్నాయి అని చెప్తాడు. ఇంకోటి వచ్చి అట్టంటోడికేమో మరలా దేవుడు ఏం చెప్తున్నాడు? వచ్చేది గాలిలాగానే వస్తుంది బాబు, ఎవరి మీదకి వస్తుందో ఎక్కడికి వస్తుందో అక్కడి నుంచి ఎవరి దగ్గరికి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తుందో గాలికి తప్ప ఎవరికి తెలియదు. కరెక్టే, బాగానే ఉంది, నిత్యజీవం అట్లాగనే ఉంటుంది. కానీ ఆ వచ్చినప్పుడు ఆ తిరిగి జన్మించిన వాడు ఊరకనే కూర్చోడు బాబు, నీలాగా ఊరకనే కూర్చోడు. తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తాడు. కాబట్టి ఈ విధంగా నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితేనే నీలో తిరిగి జన్మించిన అనుభవం జరిగినట్టు. తిరిగి జన్మించిన వాడైతేనే నాకు పాత్రుడు, నా శిష్యుడిగా ఉండడానికి, నాలో ఉన్న క్షమాపణకి, నిత్య జీవానికి పాత్రుడు. లేకపోతే పాత్రుడు కాదు. ఏదైనా లాజికల్గా ఉందా? ఎదురు చెప్తే ఏ క్రియలకి సంబంధం లేదు, ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా రక్షింపబడతావు, ఆటోమేటిక్గా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు అనన్నా చెప్పు. లేకపోతే పలానా పని చెయ్యి రక్షింపబడతావు అని చెప్పు, ఆ పని చేస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పేదానికి ఏంటి, మేము ఏం కంక్లూషన్కి రావాలి? అని
లాజికల్గా ఆలోచించేవారు జుట్టు బీక్కుంటూ ఉంటారు. కానీ విశ్వాసులు ఇంత జుట్టు బీక్కోరు, జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి వేసుకుంటూ ఉంటారు. జీవితాన్ని ప్రభు చేతిలో పెడుతూ పోతారు. ప్రభు మాటలు కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నాయా? బైబిల్లో ఉన్న సత్యాలు కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నాయా? మనుషులు బ్రతుకులు చూడు కనీసం. అందుకే సంఘం చూడు, సంఘంలో సభ్యుడిగా ఉండు, చుట్టుపక్కల చూడు, అప్పుడు అర్థమైంది. ఎలా రక్షింపడ్డావమ్మా? నా క్రియలు ఏవి కాదు, ప్రభువే నాకు విశ్వాసం ఇచ్చాడు. ఒక దినాన ప్రభువుకు సంబంధం లేని దానిగా, ఆరాధికురాలుగా నేను ఉన్న సమయంలో దేవుడు, పాపంలో ఉన్న సమయంలో, బలహీనతలో ఉన్న సమయంలో దేవుడు ఆయన గురించి నాకు సువార్తను అందించాడు. నా మనసును మార్చివేశాడు, నా హృదయాన్ని మార్చివేశాడు, కఠినమైన హృదయాన్ని తీసివేశాడు. ఆయన్ని హత్తుకోవడానికి, ఆయన్ని ప్రేమించడానికి, ఆయన సిలువని కళ్ళారా చూడడానికి నాకు కనులను తెరిచాడు. అందుకు రక్షింపడ్డాను. నేను చేసింది ఏది లేదు. మరి ఇప్పుడేం చేస్తున్నావు అని అంటే, నా జీవితాన్ని ప్రభుకి అంకితం చేసి ప్రతి క్షణం ఆయన కోసం బ్రతకడానికి, ఆయన సువార్త పని చేయడానికి, ఆయన సంఘములో సభ్యుడిగా ఉండడానికి, క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, నా నిర్ణయాలు, నా ఉద్యోగము, నా చదువు, నా షెడ్యూల్, నా తల్లిదండ్రులు, నా రిలేషన్షిప్స్, నా ఫ్రెండ్షిప్స్ మొత్తము దీనికి సూటబుల్గా ఉండడానికి, దీనికి ఆటంకంగా ఉండకుండా నేను అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఈ క్రమంలో ఏది విడిచిపెట్టుకోవాల్సి వచ్చినా, ఏది పెంటతో సమానంగా ఎంచుకోవాల్సి వచ్చినా, దేనిని కాలు కిందేసి త్రొక్కాల్సి వచ్చినా, నన్ను నేను ఉపేక్షించుకోవాల్సి వచ్చినా, నా సొంత వారి నుంచి నేను దూరం అవ్వాల్సి వచ్చినా, పేదరికం అనుభవించాల్సి వచ్చినా, శ్రమ అనుభవించాల్సి వచ్చినా, ఐ డోంట్ కేర్. అదేంటి, నువ్వు ఏం చేయకుండానే ప్రభుని రక్షించుకోండి అన్నావు కదా, మరి నీ ప్రయాసను బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టే నిన్ను పరిశుద్ధపరచుకోవడం కూడా ఆయన కృపను బట్టే జరుగుతుంది అన్నావు కదా. అవును అన్నాను. మళ్ళీ ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు? మళ్ళీ ఎందుకు ఇన్ని నిర్ణయాలు? మళ్ళీ ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నావు? ఆయన ప్రయాసను బట్టి, నా ప్రయాసను బట్టి నా ఆత్మీయ జీవితం ఆధారపడి లేదు. కానీ నేను ఆయన కోసం ప్రయాసపడకుండా ఇంకెవడి కోసం ప్రయాసపడతాను ఊరుగా అంటాడు అనమాట విశ్వాసి. ఇది లాజికల్గా ఉండదు. ఏ లాజిక్ కూడా అందరిది, ఇది. అలాంటి విశ్వాసులు అనేక మంది మన చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళని చూస్తే కన్ఫ్యూజన్ వస్తుందా? దేవుని మాటలు చూస్తే కన్ఫ్యూజన్ రావచ్చేమో. మనుషుల బ్రతుకులను చూస్తే కన్ఫ్యూజన్ వస్తుందా? అవును, అది నిత్యజీవం అంటే అది. దేవుని వాక్యం చదవాలి, దేవుని మందిరానికి రావాలి, సంఘములో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఉంటేనే రక్షణ అని కాదు. లేకపోతే రక్షణ పోతుందని కాదు. మరి ఎందుకు ఉండాలంటున్నావు? మళ్ళా రెండు చెప్తుంది దేవుని వాక్యం. ఎందుకు చెప్తుందని లాజిక్ యూజ్ చేయడానికి వీలు లేదు అసలు. అక్కడ దేవుని వాక్యం ఏది చెప్తే అది చేయడమే. దేవుని వాక్యం చెప్పినవన్నీ నమ్మడమే మన పని. అందుకనే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యంలోకి ప్రవేశించని వాడు నాకు పాత్రుడు, దేవుని ఆ రాజ్యానికి అర్హుడు కాదు అని లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం కదా. చిన్న బిడ్డ వలె ప్రవేశించడం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? ఆ ముందు మనం చూసాం కదా.
ఏంటంట 15వ వచనంలో, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరించువాడు, చిన్న బిడ్డ దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఏమాత్రమును ప్రవేశింపడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డ వలె ప్రవేశించడం అంటే ఏంటి? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, గుర్తున్న వాళ్ళు చెప్పాలి. చెప్తావా రష్మిత? అంగీకరించడం. ఓకే, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? ఓకే, హంబుల్నెస్ ఉంటుంది చిన్న బిడ్డల్లో కదా. నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? దేవుని రాజ్యములో ప్రవేశించడం చిన్న బిడ్డలు ఎలా ప్రవేశిస్తారు? చిన్న బిడ్డలు ఎలా ప్రవేశిస్తారు? చెప్పాలి. మీరు అసలు ఏమాత్రం కూడా మళ్ళా బైబిల్ చదవట్లేదని అర్థమైపోతుంది ఇక్కడ. చెప్పు అమ్మాయికి. ఆ బటన్ ఆన్ చేసుకో, దాని మీద ఆన్ చేసుకొని మాట్లాడు. ఎస్, వెరీ గుడ్. అంటే దాన్ని కన్ఫ్యూజన్ అనకూడదు, ఆశ్చర్యం అనాలి. సో చిన్న బిడ్డలు ఇటివారిది పరలోక రాజ్యం అని చెప్పాడు. అంటే కేవలము చిన్న బిడ్డలు మనస్తత్వం ఉన్నవారికి మాత్రమే పరలోక రాజ్యం అని, కేవలము ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించి మాత్రమే కాదు, కానీ చిన్న బిడ్డల గురించి యాక్చువల్గా చిన్న బిడ్డల గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు అని మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. యాక్చువల్గా చిన్న బిడ్డల గురించి అంటే వారి పాపానికి వారు అకౌంటబుల్గా, అంటే వారికి ఊహ, అంటే ఏం చేస్తున్నాను ఏంటని ప్లాన్ చేసుకొని చేసేటువంటి ఊహ. సో ఏది తప్పు ఏది తప్పు కాదు అనే ఊహ వారికి కలగడం. నినవే ప్రజల గురించి యోనాతో ప్రభు అంటాడు, వీరు కుడి ఏదో ఎడమ ఏదో తెలియనటువంటి ప్రజలు, వీరిని నేను నాశనం అయిపోవాలని అట్లా కోరుకుంటాను, లేకపోతే వీళ్ళు నాశనం అయిపోతారని నేను అలా చూస్తుంటాను అని యోనాతో చెప్పినట్లు, కుడి ఏదో ఎడమేదో తెలియని వయస్సు, పాపమేదో తప్పేదో ఒప్పేదో తెలియని వయస్సు. సో అంతగా వారి యొక్క మనస్సాక్షి యాక్టివేట్ కాకుండా ఉండేటువంటి వయస్సు. అది ఎంత వయసు వరకు అనేది మనం చెప్పలేం, కానీ ఆ వయస్సు లోపు చిన్నబిడ్డలు మరణిస్తే ఆ మరణించిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు కూడా మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని రెఫరెన్స్లు చూసాం దానికి సపోర్టింగ్గా లాస్ట్ వీకు. సో వారు నా ప్రజలు అని చెప్తూ ఉంటారు కదా. అన్యజనులు అయినప్పటికీ చిన్న బిడ్డలు వారిని ఏమంటూ ఉంటాడు? విగ్రహారాధికుల యొక్క పిల్లలు అయినప్పటికి కూడా వారిని కూడా ప్రభు ఏమంటూ ఉంటాడు? ఎజెకియల్ గ్రంథంలో మనం చూసింది, ఎజెకియల్ చూసాం కదా, తీయొద్దులు ఇప్పుడు. సో అక్కడ ఏమంటాడు? వీరు నా పిల్లలు, నా బిడ్డలు అంటూ ఉంటాడు ప్రభు. కాబట్టి ఇన్ ఎన్ అన్నోన్ వే గాడ్ ఊహ తెలియకుండా తెలియని వయసులో మరణించిన ప్రతి వారు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారే అయి ఉంటారు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. ఓకే, ఎన్నుకోబడిన వాళ్ళే రక్షింపబడతారు. ఎవరైతే ఊహ తెలియని వయస్సుకు ముందే మరణిస్తారో, అలా మరణించాడు అని అంటే వాడు ఎన్నుకోబడినవాడు అని అర్థం. అని అంటే వాడు బ్రతికుండంగా మనం తెలుసుకోలేమని, ఎవరు ఎన్నుకోబడిన వారు ఎన్నుకోలేరని, ఎన్నుకోబడిన వాడు కాదని. చిన్న బిడ్డల విషయంలో మాత్రం మరణించిన తర్వాత తెలుసుకోవచ్చు వీడు ఎన్నికలో ఉన్నవాడా కాదా అని. ఎలా? ఊహ తెలియని వయసులో గనక మరణిస్తే, తల్లి గర్భంలో మరణిస్తే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ పిండము, దావీదంటాడు నన్ను నువ్వు రూపించావు అంటాడు. ఏదో ఒక పిండాన్ని రూపించావు, ఆ తర్వాత అది అది దావీదుగా మారాడు అని చెప్పట్లే అక్కడ కదా.
సో తల్లి గర్భంలో కూడా ఎవరు? అది దావీదే కదా. కాబట్టి తల్లి గర్భంలో కూడా అది మనిషే. కాబట్టి అబార్షన్ అనేటువంటిది భయంకరమైనటువంటి నేరం దేవుని వాక్య ప్రకారం కూడా. కాబట్టి సో ఆ విధంగా మరణించిన వారు ఉంటారు కొంతమంది మిస్క్యారేజ్ వల్ల, అంటే కావాల్సి అబార్షన్ కాకపోయినా అది ఆటోమేటిక్గా అవుతుంది ఒక్కోసారి కొన్ని జన్యుపరమైన వీక్నెసెస్ వల్ల. సో అది తల్లిదండ్రుల తప్పు కాదు, కానీ ఆ విధంగా మరణిస్తూ ఉంటారు, పుట్టగానే మరణిస్తూ ఉంటారు. సో ఈ చిన్నబిడ్డలందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్తారని నిన్న మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ చిన్న బిడ్డ, ఆ బేబీ పరలోక రాజ్యాన్ని ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఎంటర్ అవుతుంది ఆ బేబీ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ చిన్న బిడ్డ వలే ప్రవేశించనిదే, మీరు ఆ రాజ్యానికి పాత్రులు కాదు. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బేబీ మనసులో ఉన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏమనుకుంటా ఉంటుంది? ఆశ్చర్యపోతూ ఉంటుంది. నేను పుట్టాను, ఒక రోజు కూడా బ్రతకలేదు, లేకపోతే కొన్ని దినాలు బ్రతికాను, కొన్ని నెలలే బ్రతికాను, కానీ నాకు ఏ శ్రమలు రాలేదు, కింద వచ్చినా చాలా తక్కువ సమయమే, మరణించాను, ఇప్పుడైతే నిత్య జీవములోకి నేను అడుగు పెడతా ఉన్నాను. నేను ఏం చేశానని ఈ నిత్య జీవము, నేను ఏం చేశానని నాకు ఈ నిత్య జీవం వచ్చింది? నేను ఏమి చేయలేదు ఈ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో నేను గడపబోయేటువంటి ప్రతి సెకండ్ నా శాయశక్తుల, నా శక్తి అంతటి ఉపయోగించి ప్రభుని సేవించి, ప్రభుని స్తుతించి, ప్రభుని పాడి ఘనపరిచి, ప్రభుని కొనియాడడానికే నేను ఉపయోగిస్తా అని అనుకుంటూ పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. అదేందా? నేను చేసిన ఏ క్రియను బట్టి కాదు. అలానే ఒక విశ్వాసి కూడా నేను చేసిన ఏ క్రియను బట్టి కాదు, దేవుడు నాకు ఈ రక్షణ ఇచ్చింది. నేను ఇంకనూ బలహీనుడిగా ఉండగానే ఆయన శిలువలో నా కోసం మరణించాడు. కాబట్టి నేను ఇక మీదట ఈ భూమి మీద ఎన్ని రోజులుంటే అన్ని రోజులు దేవునికి ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఎలాగూ పరలోక రాజ్యంలో నా జీవితం ప్రభువుకి అంకితం. నా శాయశక్తులు నేను ఇవ్వగలిగినవి అన్నీ ఇచ్చేస్తాను ప్రభువుకి. ఈ లోకంలో నా జీవితం అంతా కూడా, నాకు నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకే నేను సమర్పణ చేస్తాను, ఇచ్చేస్తాను అని నిశ్చయతోటి, ఆశ్చర్యంతో, ఎంత ఇస్తే మాత్రం సరిపోద్దా? దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత ఇస్తే మాత్రం ఇంకా సరిపోదే, ఇంత ఆశ్చర్యమైన కార్యం చేశాడేంటి దేవుడు నా జీవితంలో, నేనేం చేశాను ఆయనకి అనే ఆశ్చర్యంతోనే విశ్వాసి ఉంటాడు. అది చిన్న బిడ్డ వలె పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం. నేనేదో సాధించి చూపిద్దాము అని అనుకోడు. దేవుని కోసం బ్రతుకుదాం అనుకుంటాడు అంతే. నేనేం సాధించకపోయినా ప్రభు నా కోసం క్షమాపణని సాధించాడు, ప్రభు నా కోసం పరిశుద్ధతని సిద్ధపాటు చేశాడు. కాబట్టి దాన్ని అందుకోవడానికి, దానిని స్వతంత్రించుకోవడానికి జీవితము ప్రభు కోసము అంకితము చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు అంతే. చిన్న బిడ్డ వలె ప్రభు రాజ్యంలోకి ప్రవేశించడం అంటే అది. సో ఆ విధంగా ప్రవేశించకుండా చాలామంది లాజికల్గా ఆలోచించడానికి, లాజికల్గా ప్రభు మాటల్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించి విఫలమైపోయి, తప్పిపోయి, ప్రభుని ద్వేషించేవారిగా, ఎథియిస్టులుగా, తప్పుడు బోధకులుగా, యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు అనే స్థాయికి వెళ్ళిపోయేవారిగా మారిపోయారు చరిత్రలో. ప్రభు రోజుల్లో కూడా అదే జరిగింది, ప్రభు ఉన్న రోజుల్లో కూడా, ఆ కాలంలో కూడా అదే జరిగింది. అందుకనే లాజికల్గా ఆలోచించిన వారు ఇది లాజికల్గా లేదు, ఈయనని చంపేయాలి, ఈయన ఇటువంటి బోధ కొనసాగించనివ్వకూడదు అని నిర్ణయించుకున్నారు. అన్యాయపు తీర్పుని
ఆయన మీద మోపి ఆయనను మరణానికి అప్పచెప్పారు. నిన్ను నువ్వు రాజుగా డిక్లేర్ చేసుకుంటున్నావంట. నువ్వు రాజువా? అవును, రాజునే. కానీ నా రాజ్యము ఈ పిచ్చి రాజ్యం కాదు, ఈ పిచ్చి భూమి కాదు. నా రాజ్యము పరలోక రాజ్యం. ఈ రాజ్యము, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ఆయన చెప్పాడు. యాక్చువల్గా ఆ మాటని మనం తీసుకుంటే కనుక, పరిగణలోకి తీసుకుంటే కనుక, అతనిని శిక్షించడానికి వీల్లేదు, సిలువ వేయడానికి వీల్లేదు. కానీ అప్పటికి అది కూడా జరిగింది. అయినప్పటికీ ఆఖరిగా ఇక మనుషులు మెజారిటీ ఆయన్ని సిలువ వేయాలి అని కోరగా ఆయన సిలువకు అప్పగించడం జరిగింది. అన్యాయముగా ఆయనను సిలువకు అప్పగించడం జరిగింది. కానీ ఆయన మీద ఎటువంటి నేరము కూడా లేనే లేదు. ఎటువంటి నేరం కూడా లేనే లేదు. ఒకే ఒక నేరం ఏంటనంటే యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అనే నేరం. అది కూడా ఆయన స్పష్టత ఇచ్చాడు. నా రాజ్యం ఈ లోకపరమైనది కాదు అని ఆయన, నీతో ఫైట్ చేయడానికి నేను రాలేదు బాబు, ఏ హేరోద్తోనో అక్కడ ఉన్నటువంటి పిలాత్తోనో సీజర్తోనో ఫైట్ చేయడానికి నేను రాలేదు. అంత చీప్ బిజినెస్ కాదు నాది. I haven't come on that low business. నా బిజినెస్ తరతరాలు ఇది కొనసాగేటువంటి పరిచర్య నాది. నా రాజ్యము మితిలేని రాజ్యం, నా రాజ్యము నిత్య జీవం. ఆ రాజ్యంలోకి నేను నా సంఘాన్ని సిద్ధపరచడానికి, దానిని నేను ఆ సంఘముని నేను కట్టడానికి, బండ మీద ఆ సంఘాన్ని కట్టడానికి, మళ్ళా ఆ సంఘము కొరకు తిరిగి రావడానికి నేను చేసిన పరిచర్య అన్నట్లుగా దేవుడు ఇవన్నీ వివరించలేదు. తన శిష్యులకు వివరించాడు, కానీ వారికి ఇవన్నీ వివరించకపోయినా చెప్పాడు. కాబట్టి అన్యాయపు తీర్పుని ఆయన పొందుకున్నాడు. కేవలం ఆయన చెప్పే మాటలు ఎలా లేవు, లాజికల్గా లేవు. అయినప్పటికీ ఈ యవనస్తుడు ఆయన చెప్పిన బోధల్ని చూసి, విని, గమనించి ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? సద్బోధకుడా, దైవీకమైన వాడా, కృప కలిగిన వాడా, మహిమ కలిగిన వాడా అని అర్థాలు వస్తున్నాయి. అక్కడ వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు తెలుసా, నువ్వెందుకు నన్ను ఆ పదంతో పిలుస్తున్నావు? నీవెందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నావు? నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీకే అర్థమవుతుంది నేను దేవుణ్ణని. అర్థమవుతుందా? దేవునికి తప్ప ఎవరికి ఉపయోగించరు కదా ఆ పదాన్ని. నువ్వు నాకెందుకు ఉపయోగించగలుగుతున్నావు? నువ్వేదో నా ఫ్యాన్ అయిపోయి, నేను చెప్పిన మాటలకి నువ్వు ముగ్ధుడు అయిపోయి, చాలా లాజికల్గా అనిపించి, చాలా రీజనబుల్గా అనిపించి, అద్భుతమైన తెలియని విషయాలు కొత్త చెప్తున్నాడు అనిపించి, అబ్బో భలే చమత్కారంగా మాట్లాడుతున్నాడే అనిపించి, ఈ వ్యక్తి దగ్గర ఉంటే మనకేదో లబ్ధి, మనకి లాభం వస్తుంది అని ఆలోచించి నువ్వు నాకు ఫ్యాన్ అయిపోయి నన్ను సద్బోధకుడు అని పిలుస్తున్నావా? కాదే. మరి ఎందుకు వచ్చింది ఆ పదం నీ నోట్లో నుంచి? ఎందుకు వస్తుంది ఇంకా కొంతమంది నోట్లో నుంచి? మరి ఆ యవనస్తుడు తనకే అనిపించిందో, సద్బోధకుడు అని పిలవడానికి తనకే అనిపించిందో, లేకపోతే చాలామంది పిలుస్తున్నారు కదా వాళ్ళతో పాటు మనం కూడా పిలుద్దాం అని పిలిచాడో? మొత్తానికి ప్రభు పట్టేసుకున్నాడు ఆ పాయింట్ని. ప్రభు వారు పట్టుకున్నారు ఆ పాయింట్ని. చాలామంది పిలుస్తున్నారు నన్ను సద్బోధకుడా అని. మరి నీ హృదయంలోంచి వచ్చిందో, హృదయంలోంచి రాలేదో ప్రభువుకు తెలుసు, మనకు తెలీదు. నువ్వే పరీక్షించుకో అని
ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ పదము దేవునికి ఉపయోగించే పదము. నాకు ఎందుకు ఉపయోగిస్తున్నావు? అనేక మంది ఎందుకు ఉపయోగిస్తున్నారు నాకు ఈ పదాన్ని? నా సంఘము కట్టబడతా ఉంది, దేవుని సంఘము, నా వధువు సంఘము ఏర్పరచబడతా ఉంది, ఇక్కడ చూసావా అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్నారు కదా ఇదే మాట, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నావా? నీ హృదయంలోనే ఉందా? అది నువ్వే పరీక్షించుకో. ప్రభువుకు తెలియక కాదు, ప్రభువుకు తెలుసు, మనకు తెలియదు. ప్రభు కూడా ఆ విషయం గురించి మనకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి నిజంగానే ఆయన హృదయం నుంచి వచ్చిన మాట, లేకపోతే అందరూ అనుకుంటుంటే వచ్చిన మాట అనే విషయం ప్రభు మనకి క్లారిటీ ఇవ్వలేదు. కానీ నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు కదా సద్బోధకుడా అని, అది దేవునికి సంబంధించిన మాట. ఆ మాటని నువ్వు నాకు సంబోధించడానికి ఉపయోగిస్తున్నావంటే నేను దేవుణ్ణని నీకు అర్థం కావటం లేదా? నేను దేవుణ్ణైతే నా దగ్గరికి వచ్చి, దేవా నీవే నిత్య జీవం, దేవా నువ్వే పరిపూర్ణత, యు ఆర్ ద పర్ఫెక్షన్, యు ఆర్ ది ఇటర్నల్ లైఫ్, నిన్ను వెంబడిస్తా అనాలి. నువ్వు ఏమనాలి? నిన్ను వెంబడిస్తా. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్యాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నా అన్న, ఏం చెయ్యాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? బ్యాప్టిజం తీసుకుంటాం అనుకుంటున్నాను, లేకపోతే దేవునిలో ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి? కాదు, నువ్వు అడగాల్సింది ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎవరు? నిత్య జీవానికి మార్గమైన క్రీస్తు ఎక్కడున్నాడు? శిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచిన క్రీస్తు ఎక్కడున్నాడు? సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, తిరిగి రానయ్యున్నవాడు, ఇదిగో లోకాంతం వరకు మీతో కూడా నేను ఉన్నాను అని వాగ్దానం చేసిన వాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అడుగుతున్నామా ఆ మాట? వేర్ ఇస్ హీ? వేర్ ఇస్ హీ? ఆ యవనస్తుడు అడిగినటువంటి ప్రశ్న తప్పు. అడగవలసిన ప్రశ్న ఏంటో తెలుసా? నేనేం చెయ్యాలి అని కాదు. ఏమడిగాడు? నిత్య జీవనకు వారసుడగుటకు నేను ఏమి చేయుదును, నేనేమి చేయుదును అని కాదు అడగవలసింది. నేనేమి చేయుదును అని కాదు అడగవలసింది. ఆయన అడగవలసింది ఏంటో తెలుసా? నువ్వే మెస్సయ్యవి అని నాకు అర్థమవుతుంది, నీవే సద్బోధకుడు అని అనేక మంది అంటా ఉన్నారు. అనేక మంది అంటా ఉన్నారు. నువ్వు నాకు కావాలి. నువ్వెక్కడ ఉంటావు చెప్పు, నీతో నేను వస్తా, ఏం చేద్దామని చెప్పు, అంతే. దట్స్ ఆల్. దట్స్ ఆల్. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి ప్రత్యేకమైన ప్రశ్న అసలు అక్కడ అవసరం లేదు. అందుకని ఆ ప్రశ్న అడిగిన మరుక్షణము ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, నీకు నేనే దేవుణ్ణి అని అర్థమవుతుంది కదా, అర్థం అవ్వకపోతే నన్ను సద్బోధకుడా అని నువ్వు పిలవు, పక్కన నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ పిలవరు. పిలుస్తున్నారంటే నీకు అర్థమవుతుంది. నాటకాలు ఆడొద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుంటే, నేను దేవుణ్ణి అని అర్థమవుతుంటే నా దగ్గరకు వచ్చి నిత్య జీవం చేయాలంటే ఏం చేయాలని అడుగుతావేంటి? నేనే నిత్య జీవాన్ని, నేనే సృష్టికర్తని, నేనే మార్గాన్ని, సత్యము నేనే, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం నేనే. ఇంకేంటి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు? ఇంకేం కౌన్సిలింగ్ కావాలి నీకు? ఇంకేం ప్రసంగాలు కావాలి నీకు? రక్షింపడాలంటే నీకు ప్రత్యేకమైన ప్రసంగం కావాలా?
రక్షింపడాలంటే ప్రత్యేకమైన పనులు చెప్తే అది చేసి నువ్వు సాటిస్ఫై అయ్యి అప్పుడు వస్తావా బాప్టిజం తీసుకోవడానికి? రక్షింపడాలంటే పలానా పని చేయంటే ఆ పని చేసి ఎస్ నా రక్షణ నేను సంపాదించుకుందాం అని గర్వంగా వస్తావా? ఏమడుగుతున్నావు నువ్వు? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? నేను దేవుడిని నీకు అర్థమవుతుంది. నన్ను అడగాల్సిన ప్రశ్న ఇది కాదు. నేను దేవుడినని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది అంటున్నారు. నీకు నీ హృదయాంతరంగంలో అర్థమవుతుంది. ఆ హృదయాంతరంగంలో నీకు అర్థమైనటువంటి దాన్ని బట్టే నువ్వు సద్బోధకుడా అని నన్ను సంబోధిస్తున్నావు. నువ్వు అడిగే ప్రశ్న ఇది కాదు. అడగవలసిన ప్రశ్న ఇది కాదు. ఒక వ్యక్తి అడిగాడు ఇలా, ఒక వ్యక్తి అడిగాడు కూడా ఇలా, ఎలా ప్రభువా నేను వెంబడిస్తాను, వచ్చేయి ప్రభు, మా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను. మృతులను పాతి పెట్టుకుంటారు. వచ్చేయి, వస్తాన్నా వచ్చేసేయి ప్రభు. ఇంటి వారి దగ్గర సెలవు తీసుకుని వస్తారు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూడబాక, వచ్చేయి. ఎస్, దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు ఆస్క్. నేను సద్బోధకుడినైతే, నేను ప్రభువునైతే, నేను మెస్సయ్యనైతే, నేను దేవుణ్ణైతే నువ్వు అడగవలసింది ప్రభా నీతో నేను వస్తాను ప్రభా. ప్రభా ఎక్కడికి రమ్మంటావు చెప్పు. ప్రభా నీతో నేను ఉంటాను, నాకు నేర్పించు. నీతో నేను ఉంటాను, నువ్వు అడగవలసింది అదే. ప్రభా నువ్వు కాకుండా నా హృదయంలో ఏది కూడా ఉండనివ్వకుండా నా హృదయంలో నుంచి ప్రతి దాన్ని నేను తీసేసుకుంటాను. నీకంటే ఎక్కువగా, నీకంటే నేను భయపడేది ఏదైనా ఉంటే తీసుకెళ్ళి దెబ్బలో కొడతాను. నీకంటే శ్రేష్టంగా, ఇంపార్టెంట్గా నేను భావించేది ఏదైనా నా హృదయంలో కనుక ఉంటే అది సంపూర్ణంగా నేను తీసివేసుకుంటాను. నాకు వద్దు. నిన్ను వెంబడిస్తాను. నీ సంఘములో ఉంటాను, నీ శిష్యులతో ఉంటాను. నీ శిష్యులందరినీ నువ్వేం చేయమని చెప్తున్నావో గమనించుకుంటాను. నీ శిష్యులందరూ ఏం చేస్తున్నారో గమనించుకుంటాను. నీ అపోస్తుల ద్వారా నువ్వు ఇచ్చే బోధని నేను చదువుకుంటాను. దానికి అనుసారంగా నేను బ్రతుకుతాను. ఎస్, ఈ మాట చెప్తే చాలు, ఈ నిర్ణయం ఉంటే చాలు, నిత్య జీవానికి ఏమవుతాం? వారసులము. నిత్య జీవానికి వారసులు అయిన తర్వాత ప్రభువుని అడిగితే చెప్తాడు ఏం చెయ్యాలి. నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఏం చేయాలంటే అది ఎవరిని ముందు పెట్టుకొని? సాక్షాత్తు దేవుణ్ణి ముందు పెట్టుకొని. నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఏం చేయాలంటే ఏం ప్రశ్న అది? నేనెవరు అర్థం కావట్లేదా నీకు? సద్బోధకుడు ఎందుకు పిలిచావు మరి అని వాడిని గద్దిస్తున్నట్లుగా ఉంది టోన్ ఇక్కడ. గ్రీక్ బైబిల్లో చూస్తే వాడిని గద్దిస్తున్నట్లుగా ఉంది యాక్చువల్లీ, లేకపోతే వాడికి బుద్ధి చెప్తున్నట్టుగా ఉంది, లేకపోతే వాడిని ఒకసారి ఆలోచించుకో అన్నట్లుగా ఆ టోన్లో ఉందన్నమాట గ్రీక్ న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే. అంతేగాని నన్ను సద్బోధకుడు అనొద్దు, దేవుడు వేరే ఉన్నాడని కాదు. అసలు ఇక్కడ ప్రూవ్ చేయాలనుకుంటుందే నేను దేవుడిని. అందుకనే నేను ఏం చెయ్యాలి అనంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు చెప్పకుండా వెంటనే ఏం అడుగుతా ఉన్నాడంటే 19 నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని ఆయనతో చెప్పాను. ఆల్రెడీ మనోడు అవన్నీ చేస్తా ఉన్న సంగతి ప్రభుకు కూడా తెలుసు. ఇవన్నీ చేస్తున్నావు కదా అంటే ఎస్ చేస్తున్నాను. అందుకు అతడు బోధకుడా నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను.
బాల్యం నుండి అన్నీ అనుసరిస్తూనే ఉన్నాను ప్రభా అని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక అని చెప్పాను. 21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను. యేసు అతనిని చూచి, అక్కడ జాలి అనేటువంటి పదము కాదది, ఏదో అయ్యో పాపం భలే ముద్దుగా అడుగుతున్నాడు అన్నట్టుగా కూడా కాదది. ఆగాపే అంటే దేవుని ప్రేమ, ఆ పదం రాయబడింది అక్కడ. ఏమో ఆ వ్యక్తి రక్షింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడేమో. హూ నోస్, దిస్ లవ్ ఈజ్ సేవింగ్ లవ్, రక్షించేటువంటి ప్రేమ కూడా అయి ఉండొచ్చు. జనరల్ లవ్ ఉంది, దేవునికి అందరిని ప్రేమిస్తూ ఉంటాడు, కనికరిస్తూ ఉంటాడు, దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమ ఉంటా ఉంటుంది. ఆ విధంగా ప్రేమించిన వారు విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరించి ఏం చేస్తారు? వారు రక్షింపబడతారు. మరి ఈ సమయంలో అయితే ఆ వ్యక్తి రెసిస్ట్ చేస్తూ ఉన్నాడు దేవుడు చెప్పాలనుకున్న సత్యాన్ని. కానీ ఒక దినం వస్తుంది, ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఇక మీద రెసిస్ట్ చేయలేడు ఒక దినాన. సో మనం చెప్పలేం. సో అది ఆ వ్యక్తి ఎన్నుకోబడిన వ్యక్తి రక్షింపబడ్డా, తర్వాత ఏం జరిగింది, మళ్ళా వచ్చాడా రాలేదా, ఇవన్నీ అక్కడ రాయబడలేదు. కాబట్టి మనకు దాని గురించి ఆలోచించకూడదు. ప్రభు చెప్పాలనుకుంటున్న విషయం మనం గమనిస్తే చాలు. అక్కడ ఆయనను చూచాడంట, ప్రేమించాడంట, ప్రేమతో మాట్లాడుతున్న మాటలు అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు. ప్రస్తుతానికి ఏం మాట్లాడుతున్నాడు? ప్రేమతో నీకు ఒకటి కొదువై ఉన్నది. చూడండి, ప్రభు మనల్ని నీ సిలువెత్తుకొని నిన్ను ఉపేక్షించుకొని నన్ను వెంబడించు, నాకంటే ఎక్కువగా నీ సమయాన్ని మొత్తం కూడా తినేసేటువంటి అది ఏదైనా కావచ్చు, దానిని పెంటతో సమానముగా నువ్వు ఎంచుకోవాలి, నీ సిలువనెత్తుకోవాలి, శ్రమ అనుభవించాలి, డిస్కంఫర్ట్ అనుభవించాల్సి వస్తుంది, ఆకలి అనుభవించాల్సి వస్తుంది, నన్ను వెంబడించు. అయినా పర్లేదు నన్ను వెంబడించు అంటే అది ఏమనుకోవాలి? శాడిజం అనుకోవాలా? నేను చెప్తే మీకు ఖచ్చితంగా శాడిజమే అనుకోవాలి. నేను చెప్పాను అనుకో, బాబు ఫిలిప్పు నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తే నీకు నేను డబ్బులు ఇయ్యను, నన్ను వెంబడిస్తే నీకు నేను అన్నం పెట్టను, నన్ను వెంబడిస్తే నేను నీకు ఏం చేయను, ఏం చేయకపోగా నీకు శ్రమ వస్తుంది. సరే అంటే అన్నం పెడతాను, నేను చూసుకుంటానులే, కానీ నీకు శ్రమ వస్తుంది, నన్ను వెంబడిస్తే నీకు ఇబ్బందులు వస్తాయి. అయినా సరే నేను చాయిస్ ఇవ్వట్లా, వెంబడించమని చెప్తున్నా, వెంబడించు అన్నాను అనుకో, ఖచ్చితంగా నేను సైకోనని అనుకోవాలి, ఇంక అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా అట్లానే అనుకోవాలి, అనుకొని తీరాలి. కానీ ప్రభు ఈ మాట చెప్తే ప్రభుని సైకో అనుకోవడానికి వీలు లేదు. దేవుడు చెప్పే దానికను మనిషి చెప్పేదానికి డిఫరెన్స్ ఉండాలి. సేమ్ మాట, అదే మాట, దేవుని చెప్పేదానికి మనిషి చెప్పేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనిషి చెప్తే వాడి హృదయంలో నా మీద ప్రేమ, అది కూడా దైవ ప్రేమ, ఏ హేతువు లేని, ఏ బదులు ఆశించని త్యాగపూరితమైన ప్రేమ ఉందో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే నాలాగనే వాడు కూడా పాపి కాబట్టి. అవునా? నేను ఫిలిప్పుని రమ్మన్నాను అనుకో, ఖచ్చితంగా నేను సైకో అనే అనాలి ఫిలిప్పు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అది ప్రేమతో పిలుస్తున్నానా
లేదా అనేటువంటిది అక్కడ తనకు తెలియదు, గ్యారంటీ లేదు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆయన ప్రేమ స్వరూపి, దీర్ఘశాంతపరుడని మోషేకి సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి బాబు, నువ్వు గనక నన్ను సద్బోధకుడా అని పిలిచి సద్బోధకుడుగా నన్ను పరిగణించదలుచుకుంటే, అంటే నన్ను దేవుడిగా నువ్వు సంబోధించావు. ఎస్, నిజంగా నేను దేవుణ్ణి కాకపోతే నువ్వు అలా సంబోధించలేవు. నేను దేవుణ్ణే. కాబట్టి నువ్వు ఓ పని చేయి అని ఆయనను చూచి ప్రేమించాడంట ప్రభు. ఆయనను చూచి ప్రేమించాడంట. ప్రేమించి ఏం చెప్పాడంటే, నీకున్నదంతా అమ్మివేసి పేదలకు ఇచ్చేసి, నీకున్న ఆస్తిని, ధనాన్ని, నీకున్న సమస్తాన్ని నువ్వు నష్టపో, నన్ను వెంబడించు. నిన్ను వెంబడిస్తే ఏమొస్తుంది? ముందు అధ్యాయంలోనే చెప్పాడు ఏమొస్తుందని చెప్పాడు. నన్ను పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, నన్ను చంపేస్తారు చెప్పాడా? నన్ను వెంబడిస్తే ఏమొస్తుందని చెప్పాడు? సిలువ వస్తుందని చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నాడు? వెంబడించు. న్యాయంగా అయితే ఎలా అడగాలి? చాయిస్ ఇవ్వాలి. మరి బాబు, నన్ను వెంబడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మరి ఫోర్స్ ఏమీ లేదు, నీ ఇష్టం, కానీ ఆలోచించు, నన్ను వెంబడిస్తావా, ఒకసారి ఆలోచించు అని బతిమలాడుకోవాలి కదా. అది మనుషులైతే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది దేవుడు. ఆ యవనస్తుడికి అర్థమైన విషయం కూడా, వాడు అంగీకరించాడో మనస్ఫూర్తిగా అంగీకరించలేదో మనకు తెలియదు, కానీ వాడి హృదయంలో అర్థమైన విషయం మాత్రం ఏంటి అని అంటే, ఈయన దేవుడు. చాలామందికి యేసుక్రీస్తు దేవుడు అని అర్థమవుతుంది, కానీ రక్షింపబడరు, నరకానికి వెళ్తారు. యేసుక్రీస్తు దేవుడు అని నమ్మిన ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను మృతుల నుండి లేపగలిగిన వాడు, ఆయన లేచినవాడు, ఆయన నా రాజు అని అంగీకరించిన వాడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఆయన మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని హృదయములో విశ్వసించి క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్న వాడు రక్షింపబడును. ఆ విధంగా నమ్మి బాప్టిజము పొందిన వాడు కాబట్టి అటువంటి నమ్మిక ఉన్నవాడే రక్షింపబడతాడని దానికి అర్థమవుతుందా? కాబట్టి మరి ఈ యవనస్తుల్లో అటువంటి నమ్మిక ఉందా లేదా ఈ సమయంలో మనకు తెలియదు, కానీ దేవుడైతే ఆయనను ప్రేమించి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని నా కోసం బ్రతుకు, నా కోసం కొన్ని విషయాలు నష్టపో అని చెప్తా ఉన్నప్పుడు అది దేవుని ప్రేమే తప్ప అది దేవుని యొక్క కఠినత్వము కాదు. ఆ ప్రేమని కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడంట. మరి మార్కుకి ఎలా తెలిసిందో, మరి పేతురు పక్కనే ఉన్నాడేమో, మరి పేతురు గమనించాడేమో ఆయన మాట తీరుని, లేకపోతే ప్రభు యొక్క చూపుని. మరి ఆ యవనస్తుని భుజమే చెయ్యేసి మాట్లాడుతూ ఉన్నాడేమో, లేకపోతే బ్రతిమలాడుకోవడం కాదు, ప్రేమతో సంబోధిస్తూ ఉన్నాడేమో. యవనస్తుడా ఇచ్చుడు, నీకున్న అన్నిటిని అమ్మేసాయి, పేదలకు ఇచ్చేసాయి, నన్ను వెంబడించు అని ప్రేమతో తప్పిపోయిన గొర్రెపిల్లని ఎలాగైతే ఒక కాపరి వెతికి పట్టుకున్నప్పుడు దాన్ని కౌగిలించుకుంటాడో, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎలాగైతే పరిగెత్తుకొని వచ్చి
ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే ఆ కుమారుని చూచి పరిగెత్తుకొని వచ్చి వస్త్రాలు ఇచ్చి, ఉంగరాన్ని తొడిగి, చెప్పులిచ్చి రా అని ఆహ్వానిస్తూ ఉన్నాడో ఆ ఎక్స్ప్రెషన్ కనిపించిందేమో పేతురికి. పక్కన చూశాడేమో ప్రభు దగ్గర. పేతురు వచ్చేసి మార్కుకి చెప్పేశాడు, మార్కు రాసేశాడు. ఆయన్ని ప్రేమించాడంట యేసుక్రీస్తు. ప్రేమించి ఏం చెప్తున్నాడు? ఓ యవనస్తుడా, నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, నీ ఆసక్తికి నేను మెచ్చుకుంటున్నాను. ఓ యవనస్తుడా, నిత్య జీవానికి వెళ్ళాలని నీకు ఎంత కోరిక ఉంది. ఎంతమంది యవనస్తులు ఈ యవన వయసులో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు? ఎంతమంది యవనస్తులు ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నానని చెప్పావు కదా చిన్నప్పటి నుంచి? ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు? అబ్బా యవనస్తుడా, ఎంత మంచోడివి నువ్వు, ఎంత మంచోడివి. నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు కాకపోతే ఎవడెళ్తాడయ్యా పరలోక రాజ్యానికి? నువ్వెందుకు మళ్ళీ ప్రత్యేకంగా భయపడుతున్నావు? నువ్వు కాకపోతే ఎవడెళ్తాడు అసలు? నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు. నువ్వు హ్యాపీగా ఉండు. ఇలానే సంపాదించుకో, ఇంకా డబ్బులు సంపాదించుకో. డబ్బులు సంపాదించుకొని నీ చర్చిలో సాక్ష్యం చెప్పు చాలు. యేసుక్రీస్తు ప్రభు వల్ల నేను డబ్బులు సంపాదించుకున్నానని సాక్ష్యం చెప్పు చాలు. ఎందుకు అనవసరంగా ఇంత ఆలోచిస్తున్నావు అని అంటాడని అందరూ ఊహిస్తే, ఈయన కనికరించి, ప్రేమించి, కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, మరి ఏం చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఆఖరిగా అన్నమాట ఏంటంటే, మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అలా ఉంటుందన్నమాట పరలోక రాజ్యం. చిన్న బిడ్డలు తప్ప ఎవరు వెళ్ళగలుగుతారు ఈ రాజ్యంలోకి? చిన్న బిడ్డ వలే ప్రవేశించకుండా ఎవరన్నా లోపలికి వెళ్ళగలుగుతారా? చిన్న బిడ్డ వలే ప్రవేశించనిదే ఎవరికైనా అర్థమవుద్దా ఈ లాజికల్గా ఆలోచించాలనుకునేవాడు ఎవడైనా అసలు నిలబడగలుగుతాడా ఇలాంటి బోధల ముందు? అందుకనే మనకు ముందే చెప్పాడు, చిన్న బిడ్డ వలే పరలోక రాజ్యాన్ని ప్రవేశించండి, దానికి పాత్రుడు కాదు. అప్పుడు చూడండి, అప్పుడు ఏమంటున్నాడు 22, అతడు మిగులు ఆస్తి కలిగినవాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆయన ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఆన్సర్ నచ్చలేదంటే ఆయన వెతుకుతున్నది రక్షణ, పరలోక రాజ్యానికి అధికారి కోసం కాదు, పరలోక రాజ్యపు భాగ్యం కోసం వెతుకుతున్నాడు. నరకాన్ని తప్పించుకుంటే చాలని వెతుకుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, పరలోకంలో ఇంకా మంచి ఆస్తులు, అంతస్తులు ఉంటాయి. ఒక మంచి స్థానం కోసం ఆశపడుతున్నాడంతే. పరలోక రాజ్యం అనే ఒక స్థానం కోసం ఆశపడుతున్నాడు తప్ప, ఆ పరలోక రాజ్యములో ఎవరిని బట్టి మనం సంతోషిస్తామో, ఎవరిని కోసం మనం బ్రతుకుతామో, ఆ పరలోకం అంతా కూడా ఎవరి కోసం బ్రతుకుతామో ఆ క్రీస్తు గురించి ఆలోచించట్లా. ఆ క్రీస్తు ఎదురుగానే ఉన్నాడు. ఆయన్ని వెంబడించడానికి ఇబ్బంది అయిపోతూ ఉంది. దేవుడని తెలుసు. ఈ దేవుణ్ణే రేపు నిత్య జీవానికి వెళ్ళినా ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ దేవుణ్ణే వెంబడించాలని కూడా తెలుసు. మరి ఇక్కడ వెంబడించడానికి ఏమైంది? లేదు, ఇక్కడ మాత్రం వెంబడించను, ఇక్కడ మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక ఎప్పుడు నీతోనే ఉంటాగా, అప్పుడు దాకా ఏం చేయాలి చెప్పు, అప్పుడు దాకా ఏం చేయాలి చెప్పు, చెప్తా, అది చేస్తా, సాటిస్ఫై అవుతా. నేను వెంబడించడం అంటే ప్రత్యేకంగా నేను వెంబడించేది ఏముంది ప్రభా? ప్రత్యేకంగా దేవుడిని వెంబడించడం ఏంటబ్బా? చాలామందికి డౌటు. ప్రత్యేకంగా దేవుడిని వెంబడించడం ఏంటి? దేవుని కోసం బ్రతకడం అంటే ఏంటి? ఇదేంటి ప్రత్యేకంగా ఇది ఒకటి ఉంటుందా? ఏముంది దేవుడిని వెంబడించడం అంటే ఏంటి? మంచి చేయడమే కదా, 10 మందికి సహాయం చేయడమే కదా, పాపం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, నరహత్య చేయకుండా ఉండడమే కదా. ఇదిగో యవనస్తులు చెప్పినట్లు ఎవరిని మోసపుచ్చకుండా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకుండా, తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉండడమే కదా.
ఇక ఇంతకు మించి ఇంకేంటి? దేవుని కోసం బ్రతకడం ఏంటి? ఏంటి పదం ఏంటి అసలు? దేవుని సేవ ఏంటి? ఆ పదం ఏంటి అసలు? మన ఉద్యోగమే దేవుని సేవ. మన ఉద్యోగం సక్రమంగా చేసుకుంటే, మంచిగా ఎవరిని మోసం చేయకుండా చేసి అనేక మందికి ఉపయోగపడితే అదే దేవుని సేవ. మానవ సేవే మాధవ సేవ. వర్క్ ఈజ్ వర్షిప్. ఇంకేంటి? ఇక మళ్ళా సేవ ఏంటి? ఇక మళ్ళా దేవుని కోసం బ్రతకడం ఏంటి? సిలువేంటి? ఉపేక్షించుకోవడం ఏంటి? ఏది లాజిక్కి అందదు. ఆ బ్రతుకులో ఉన్నవాడికి తప్ప ఆ యేసుక్రీస్తుని హత్తుకొని, ప్రభువా నువ్వు తప్ప నాకు ఏమొద్దు, నీతో పోల్చుకుంటే ఇవన్నీ నాకు నష్టం అని చెప్పి, దేవుడు చెప్పినట్టు ఆ ఆస్తి మొత్తము అమ్మివేసి బీదలకి పంచివేసి, ఎంటీ హ్యాండ్. బీదలకు పంచాల్సిన అవసరం ఏంటి? నాకు అర్థం కాదు. ఆస్తి అమ్మేయడం ఏంటి? బీదలకు పంచాల్సిన అవసరం ఏంటి? ఇంకా సంపాదిస్తే ఇంకా పంచొచ్చుగా. ఓకే, బీదలకు పంచు అని చెప్పుంటే చేసేసేవాడేమో, నాకు తెలిసి చేద్దాం డిసైడ్ అయిపోయాడు కదా ఏం చెప్పినా. సో అంతటితో ఒకవేళ దేవుడు ఆపేశాడు అనుకో, ఉన్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి అని అంతటితో ఆపేశాడు అనుకో, వెళ్ళిపోయి అమ్మేసి ఇచ్చేసేవాడు. ఇవి మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, ఏముంది అందులో? కానీ ట్విస్ట్ ఏంటంటే, ఇచ్చేసి నన్ను వెంబడించమంటున్నాడు. ఈయన వెంబడిస్తే రూపాయి కూడా రాదని తెలుసు మనకి. సీమోను పేతురు అనేవాడు ఉన్నాడు, మంచి ఫిష్ మర్చెంట్, సెయిలరు, ఫిషర్మెన్, మంచి బిజినెస్ ఉంది. మొత్తం వదిలేసుకొని వచ్చాడంట. ఇప్పుడేం సంపాదిస్తున్నావురా పేతురు? ఏం లేదు. జబదే కుమారులు ఉన్నారంట. జబదే కుమారులు ఉన్న పళంగా తండ్రిని ఆ బోట్లోనే వదిలేసి వచ్చేసారంట. ఓరి నాయనో, ఏం సంపాదిస్తున్నారు ఇప్పుడు జబదే కుమారులు? అప్పుడైతే చాలామంది పనివారు ఉన్నారు. తండ్రిని పనివారిని విడిచి వెంబడించాను కదా, మత్తయి సువార్తలో చదువుకున్నాం. అప్పుడు పనివాళ్ళు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు? ఏం సంపాదిస్తున్నారు వాళ్ళు? జబదే కుమారులు ఏం లేదు. సో ఈయన్ని వెంబడిస్తే మనకి సంపాదించేది ఇంకేం లేదని, కెరియర్ ఉండదు, బిజినెస్ ఉండదు, ఏం ఉండదని బాగా తెలుసు మనవాడికి. కాబట్టి ఆ వ్యక్తి పేదలకి సహాయం చేయడము ప్రాబ్లం కాదు, యేసుని వెంబడించడం ప్రాబ్లం. పేదలకి సహాయం చేయడం ప్రాబ్లం కానే కాదు. ఆయన దుఃఖాక్రాంతుడై వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలా ఆస్తి ఉంది. ఆ ఆస్తి విడిచిపెట్టుకోవడం కష్టమే, విడిచిపెట్టుకున్న మళ్ళా దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విడిచిపెట్టుకున్న ఆ ఆస్తి మీదే మనసు ఉంటుంది, మళ్ళీ సంపాదించుకుంటాడు. అది కూడా చేయనీయకుండా వచ్చి నన్ను వెంబడించమంటే ఇంకొస్తాడా? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. దుఃఖపడుచు ముఖం చిన్నబుచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. సరా, ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. ధనాపేక్ష కలిగిన వాడు, ఆస్తి యందు నమ్మిక ఉంచేవాడు. ఆస్తి ఉండడం తప్పని కాదు, కానీ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు. ఆస్తి ఉండి కూడా ఆస్తి యందు నమ్మిక ఉంచకుండా ఉండొచ్చా? అది మన విచక్షణకే మనం దాన్ని వదిలేయాలి.
ఆస్తి ఉండి కూడా దాని మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ఉండొచ్చా? ఈ యవనస్తుల విషయంలో ఏం జరిగింది? ఆస్తి తన వెనక్కి లాగిందా, లాగలేదా? నిత్య జీవానికి దూరం చేసిందా, చేయలేదా? దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి ఆటంకంగా మారిందా, మారలేదా? ఒంటె యొక్క శరీరము ఒక చిన్న సూది బెజ్జం లాంటి తలుపులో నుంచి దూరాలంటే ఆ శరీరము ఆ ఒంటెని ఆపుద్దా, ఆపదా? ఆపుద్ది. ఆపకుండా ఎట్లాగుంటుంది? ఆపకుండా ఎట్లాగుంటుంది? ఓహోహోహో, అంటే ఒంటె ఒక చిన్న సూది బెజ్జం లాంటి తలుపులో దూరడం కష్టపడాలి. కాబట్టి ధనం ఉండొచ్చు, కానీ కొంచెం కష్టంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ధనవంతులు ఎలా ప్రవేశించాల్సి వస్తుంది? కొంచెం కష్టపడి ఇరుక్కొని దేవుని రాజ్యంలోకి ప్రవేశించాల్సి వస్తుంది. అవునా? కొంతమంది పాస్టర్లు కూడా ఈ విధంగా బోధించడం చాలాసార్లు చూశాను. ఆస్తి ఉండడం తప్పు కాదు బ్రదర్. ఒంటె సూది బెజ్జం అంటే సూదికుండే బెజ్జం కాదు. సూది బెజ్జం అనేటువంటి ఒక గుమ్మం ఉంది యెరూషలేముకి. ఆ యెరూషలేము మందిరానికి, యెరూషలేము పట్టణానికి, ఆ యెరూషలేము పట్టణంలో ప్రవేశించాలంటే ఆ గుమ్మం పేరేంటంట? సూది బెజ్జము అనే గుమ్మం ఉంది. నిజమే. అందులోకి ఒంటె ప్రవేశించాలంటే చాలా కష్టపడి ప్రవేశిస్తుంది. అలా కష్టపడాలి అని చెప్తున్నాడు ప్రభువు అంటారు. అండ్ ఇట్స్ ట్రూ, కరెక్టే. ఆ ఎక్స్ప్లెనేషన్ తప్పేం కాదు, కరెక్టే. సూది బెజ్జం అంటే సూదికున్న బెజ్జం కాదు. నిజంగానే యెరూషలేము మందిరం, యెరూషలేము పట్టణంకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గుమ్మం, చాలా చిన్న గుమ్మం అది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుందో తెలుసా? ఒంటెలు వస్తాయి, పొరపాటున ఆ గుమ్మం దగ్గరకు వస్తాయి. ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఇరుక్కొని లోపలికి రావడానికి ప్రవేశిస్తాయి. వాటి వల్ల కాదు, వేరే గుమ్మం గుండా వెళ్ళిపోతాయి. అది కూడా కుదరదనే ప్రభు చెప్తున్నాడు. ఇరుక్కొని రావచ్చని కాదు. అది మనకి ఎక్కడ తెలుస్తుందంటే తర్వాత మనం కొంచెం చదువుకుంటే తెలుస్తుంది. చూడండి, అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, ఇట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయనను అడిగిరి. చూసారా? బాగా తెలుసు, వాళ్ళకి తెలుసు. మనం ఏదో ఊహాగానాలు చేయకూడదు. శిష్యులు అంటున్నారు, శిష్యులకు తెలుసు కదా, నీకంటే నాకంటే పాస్టర్ల కంటే శిష్యులకు బాగా తెలుసు సూజి బెజ్జం అనే ఆ గుమ్మం ఎంత చిన్నదో, ఒంటె దూరదో వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. అందుకని అన్నారు, మరి ఇట్లాగైతే ఎవ్వడు రక్షింపబడ్డు. ఎందుకంటే ఇంతవరకు ఆ గుమ్మంలో నుంచి ఒక్క క్యామెల్ కూడా లోపలికి వచ్చినట్టు మేము చూడలేదు అని అర్థం. సో ఇప్పుడు సూదికున్న బెజ్జం అయితే ఏంటి, యెరూషలేము గుమ్మం అయితే ఏంటి, మొత్తానికి ఒంటె బయటికి రాదు. సో రక్షణ ఎవడు పొందగలడు అని ఆశ్చర్యపోయాడు. అదేంటి ఇంత కఠినమా, ఇంకెవరు రక్షింపడతారు, ఎవరు రక్షింపడరు అన్నారు. అప్పుడు యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, ఇది మనుషులకు కష్టమే అన్నాడా? ఇది మనుషులకు కొంచెం ఇబ్బందే అన్నాడా? ఏమన్నాడు? అసాధ్యమే. ఏది అసాధ్యము? కాంటెక్స్ట్ పోకూడదు. ఏది అసాధ్యము? పరలోక రాజ్యంకి వెళ్ళడం అని కాదు. కాంటెక్స్ట్ పోగొట్టుకోకూడదు. అసాధ్యం ఏంటి చెప్పండి? దేన్ని అసాధ్యం అంటున్నాడు? ధనవంతుడు పరలోకానికి రాజ్యానికి వెళ్ళడం అసాధ్యం అనే అంటున్నాడు. ధనము కలిగి ఉండి ధనము మీద నమ్మిక ఉంచకుండా ఉండడం అసాధ్యం. అది కుదరదు. కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అదేంటి ఇక్కడ మాట్లాడుతుంది? ధనవంతుడి గురించి కాంటెక్స్టు. ఇక్కడ ప్రాబ్లం ధనవంతుడు, యవనస్తుడు వచ్చాడు, అడిగాడు, మొత్తం అమ్మేమన్నావు, వెంబడించమన్నావు,
ఆయన దుఃఖపడి పాపం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి ధనవంతులేమో దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టం అని చెప్పేశావు. మరి ఎవరు ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు కదా. ప్రతి ఒక్కరికి ఎవరికో ఎంతో కొంత ధనం ఉంటుంది, దాని మీద ఆశ్రయం అనేది ఉంచుతారు. మరి ఇక ధనవంతులైతే చాలా కష్టం, అది అసాధ్యమే. ధనము ఉండి దాని మీద ఆశ్రయించకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యమే. మరి అసాధ్యమైతే ఎట్లాగా అనంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. మధ్యలో దేవుడి గురించి ఎందుకు చెప్తున్నావు? వాడికి సాధ్యమా కాదా చెప్పు, మాకు సాధ్యమా కాదా చెప్పు అంటే ఇక్కడ మళ్ళీ ఎవరిని తీసుకొని వస్తున్నాడు ప్రభు? దేవునికి సాధ్యం అంటున్నాడు. అరే బాబు, ధనవంతులుగా ఉంటూ దేవుని రాజ్యంగా ప్రవేశించవచ్చా, ప్రవేశించకూడదా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొత్తం అమ్మేసేసి మొత్తం వదిలేసేసి రావాల్సిందేనా? ఇది చెప్పు అంటుంటే దేవునికి సాధ్యమని దేవుని తీసుకొని వస్తావేంటి మధ్యలోకి? అనుమానం వస్తుందా రాదా? వస్తుంది. కానీ శిష్యులకి అర్థమైందేమో, మన అర్థమైందో అర్థం అవ్వలేదు మనకు తెలియదు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? మీకు అన్నీ అసాధ్యమే రా బాబు, అన్ని సాధ్యమైనటువంటి నేను ఇక్కడ ఉండగా, నేను ఇక్కడ నిలబడి ఉండగా, నేను సజీవుడిగా మీతో ఉండగా మీరు డబ్బు గురించి ఆలోచించడానికి వీల్లేదు, దేని గురించి ఆలోచించడానికి వీల్లేదు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలని కూడా ఆలోచించడానికి వీలు లేదు. కొన్ని పేదలకు ఇచ్చేసి అమ్మేసి పేదలకు ఇచ్చేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోవచ్చా అని కూడా ఆలోచించడానికి వీల్లేదు. అది కూడా ఆలోచించడానికి వీల్లేదు. ఇచ్చేసినంత మాత్రాన ఇచ్చి నన్ను వెంబడించాలి. ఎందుకంటే సమస్తము పరలోక రాజ్యానికి సింపుల్గా చెప్పాలంటే వెళ్ళేది నేను ఒక్కడనే. నేను తప్ప ఎవ్వడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ నేను వెళ్తే తప్ప గేట్లు తెరవరు. ఎవరు వెళ్తే తప్ప? దేవుని కుమారుడు వెళ్తే తప్ప గేట్లు తెరవరు. నాకు సాధ్యం రా, దేవునికి సాధ్యం రా. మీరు నన్ను దేవుడు అంటున్నారు కదా, సద్బోధకుడు అంటున్నారు కదా, మెస్సయ్యని నమ్ముతున్నారు కదా. నాకు సాధ్యమైనప్పుడు మీ జీవితాలు నా మీద ఆనుకోండి. నాకు సాధ్యమైనప్పుడు నా చెయ్యి పట్టుకొని నన్ను వెంబడించండి చాలు. నాకు సాధ్యమైనప్పుడు నేను ఎక్కడికి నడిపిస్తే అక్కడ నడిపించండి, అంతే చాలు. నేను చెప్పించేయి చాలు, నన్ను వెంబడించు చాలు. ఆడికి చెప్పింది అదే. ఆడు వెళ్ళిపోయాడు. నువ్వు వస్తావా? లాజిక్లు ఆలోచించకుండా, చిన్న బిడ్డ వలె దుఃఖాక్రాంతుడు అయిపోకుండా, వ్యసనాక్రాంతుడు అయిపోకుండా, అదేంటి నాకంటే ఒక జీవితం ఉండొద్దా, అదేంటి అనకుండా రాగలవా? ప్రభువుకి జీవితాన్ని ఇవ్వగలవా? ప్రభువుకి సమర్పణ చేయగలవా? నీ జీవితాన్ని ప్రభువుకి దాసోహం అవ్వగలవా? ఆ తర్వాత ఆ విధంగానే నువ్వు కొనసాగలేకపోతావా అనేది తర్వాత సంగతి. కనీసం ప్రభువుకి సమస్తము విడిచి ప్రభువుని వెంబడించడమే యుక్తమైనది, అదే కరెక్ట్ అని కనీసం నువ్వు నమ్మి ప్రభువుని వెంబడించగలవా? నమ్మగలవా? ఒకవేళ ఆ సమయమే వస్తే వాడిని అడిగినట్టుగా ప్రేమతో నన్ను కూడా బాబు వదిలేయి, రిజైన్ చేయి అంటే, వాడిని అడిగినట్టుగా నన్ను కూడా ఒక దినాన ఒళ్ళో కూర్చోబెట్టుకొని భుజం మీద చెయ్యేసి పక్కన కూర్చోబెట్టుకొని వదిలేయి అన్నాడు అనుకో, దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడి నువ్వు ముందుకు రాగలవా? ఈరోజు నన్ను ఏం విడిచిపెట్టమంటున్నాడు అర్థం చేసుకొని వాటిని విడిచిపెడుతూ ముందుకు రాగలవా? దేన్ని ఇచ్చేయమంటున్నాడో
అర్థం చేసుకుంటూ సహవాసంలో, అపోస్తుల బోధలో, ప్రార్థనలో, ఆయన ఇచ్చిన వాక్యములో మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళగలమా? నిత్య జీవానికి వారసత్వం మనదే.